మనలో చాలా మందికి కామన్‌గా ఉండే ఫియర్, భయం హెల్త్ మీద. జీవితంలో ఏదన్నా జరగరానిది జరిగితే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి 10, 15 రోజులు గడిపితే జీవితాంతం సేవ్ చేసుకున్న డబ్బులన్నీ నాశనం అయిపోతున్నాయి. దాని నుంచి కాపాడుకోవడానికే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నాం. అయితే చాలా మటుకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కేసెస్‌లో ఫ్రాడ్స్ ఉన్నాయి, రిజెక్షన్స్ ఎక్కువున్నాయి. 30,000 కోట్ల దాకా రిజెక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాం. మీలో కొంతమంది మాకు రీచ్ అవుట్ అయ్యారు, కొంతమంది కాల్స్ చేశారు, చాలా మంది మెసేజ్‌లు పెట్టారు, చాలా మంది కామెంట్స్ చేశారు. బెస్ట్ ఇన్స్యూరెన్స్ ఏంటి? బెస్ట్ ఇన్స్యూరెన్స్ ఏది తీసుకోవాలి అని. ఐఎమ్ సారీ టు బ్రేక్ దిస్ న్యూస్ ఫర్ యూ. బెస్ట్ ఇన్స్యూరెన్స్ అనేది వన్ స్టెప్‌లో నేను చెప్పలేను. యాక్చువల్లీ దీని డిజైనే అలా చేయలేదు. చాలా స్మార్ట్‌గా, చాలా తెలివిగా అల్లి మన ముందు ప్రెజెంట్ చేశారు. ఎలా అల్లారు? మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా? ఇదిగో ఇన్సూరెన్స్, మీ డబ్బులు కడుతుంది. కానీ వెనకమాతలు రాసుకున్న కండిషన్స్ అండ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవే మిస్యూస్గా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు ఇందులో కొంతమంది 5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటారు, కొంతమంది ₹1,00,00,000 దాకా తీసుకుంటారు. ₹1,00,00,000 తీసుకున్న వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ వేరు, 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి వచ్చే డిసడ్వాంటేజెస్ వేరు. మాక్సిమం ఈ వీడియోని నేను సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో చెప్పే ట్రై చేస్తాను. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే, ఇది మీ మంచికి కాబట్టి పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటూ వెళ్తే సబ్ హెడ్డింగ్స్ అవి మేము మాక్సిమం ఎడిట్లో స్క్రీన్ మీద పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఇన్షూర్డ్, రూమ్ రెంట్ క్యాపింగ్, సబ్లిమిట్, ఇవన్నీ టర్మ్స్ వినడానికి చాలా కొత్తగా ఉంటాయి, అర్థం కావు. ఏంటో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈయన. నేను కాదండి, పాలసీస్ డిజైన్ చేసిన కంపెనీస్ పెట్టిన పేర్లు, దాన్ని అప్రూవల్ ఇచ్చిన సిస్టమ్. నన్ను ఏం చేయమంటారు? దీనికంటే నేను బెస్ట్గా తెలుగులో దీన్ని నేను మార్చిన, లేదా అర్థం అవడానికి హిందీలో మార్చిన, మీకు రేపు పాలసీ పేపర్లో ఆ వర్డ్స్ దొరకవు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు, మిస్ఇన్ఫర్మేషన్ అంటున్నారు, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే మీరే రికమెండ్ చేయండి ఏం తీసుకోమంటున్నారు అని. ఒక చిన్న ఆడియో మీ గురించి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా పాలసీ తీసుకునేది అంటే ఫస్ట్ ఏజెంట్ అనే బ్లైండ్గా నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మనీ కోసము వాళ్ళకి పాలసీ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ట్రా మనీ వస్తాయి. దీంతో మీకు అలా చేయించుంటారు. మీరు ఏదైనా పాలసీని తీసుకునే ముందు ఒకసారి 2-3 సార్లు ఆలోచించండి. లేకపోతే కస్టమర్ కేర్ స్టార్ హెల్త్లో కస్టమర్ కేర్ కాల్ చేయడం, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం, ఇలాంటివి చేసిన తర్వాత మీరు ఏజెంట్ని నమ్మి ఏమన్నా తీసుకునేది కూడా తీసుకోండి. ఇంకా ఫర్దర్గా ఇలాంటివి అనేది చూసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్తున్నాను అంతే. కరెక్ట్ అండి, కానీ ఇప్పుడు ఆ ఏజెంట్ కూడా మీ వాళ్ళే కదా, నేనైతే వేరే వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు కదా. అదే అంటే మీకు అన్ని ఏజెంట్ చెప్పిండాలా, కాకపోతే ఏజెంట్ కూడా తప్పు ఉంది. నాకు చెప్పలేదు, నాకు చెప్పకుండా డబ్బులు కట్టేసుకున్న తర్వాత 3 ఈఎంఐలు కట్టిన తర్వాత కూడా నాకు తీరా ఆపద వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడానికి గంట ముందు ఈ విషయాన్ని చెప్పినాక డబ్బులు ఉండాలి కదా. సార్, నేనేదో చెప్పేది ఫస్ట్ ఏజెంట్ నమ్మకండి. ఏజెంట్ ఏమంటే ఆయన మనీ కోసమే చేస్తాడు. మీకు నిజంగా చెప్తాను, మనీ కోసం ఏజెంట్ అనేది మీకు పాలసీ క్రియేట్ చేస్తాడు. ఫస్ట్ ఏజెంట్ నమ్మకండి. ఇంకోటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టార్ హెల్త్కి కాల్ చేయండి, కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు తెలుసుకొని అవేర్నెస్ వచ్చినాక అప్పుడు మీరు పాలసీ ఏదైనా తీసుకొని అని చెప్తాను నేనైతే. దీంట్లో కూడా ఇది కూడా మంచి పాలసీ, మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. చెప్పండి, బెనిఫిట్స్ ఏం మంచిగా ఉన్నాయి చెప్పండి నాకు. లైక్ బెనిఫిట్స్ అంటే మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఏమన్నా సర్జరీ లాంటివి చేసుకోవాలన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమి వచ్చినా కూడా మీకు యూజ్ అవుతాయి దీంట్లో. అది నాకు ఏజెంట్ కూడా చెప్పిండు. చెప్పండి, మీరు చెప్పండి. సరే, ఇప్పుడు ఏజెంట్ని నమ్మొద్దు అన్నారు, మీరు కస్టమర్ కదండి, మీరు చెప్పండి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి నాకు. అదే సార్, ఇప్పుడు బెనిఫిట్స్ అంటే ఇవి, మీకు ఏమైనా సర్జరీ లాంటివి ఏమైనా చేసుకోవాలన్నా మీకు క్లెయిమ్ వస్తుంది మంచి, లేకపోతే లైక్ ఇంజెక్షన్ లాంటివి 2-3 ఇయర్స్ టైం పీరియడ్ పెట్టారు కదండి. అవును, ఓకే. చూసారుగా, మీరు మీ కంపెనీని, మీ ఆఫీస్ని కాపాడుకోవడానికి, దాని రెస్పెక్ట్ పైన పెట్టడానికి మీ ఒరిజినల్ ఐడితో గొడవ పెట్టుకుంటున్నారు. బట్ కంపెనీ మీకు తిరిగి ఇస్తుంది ఇది. నేను ఎప్పుడు ఇదే చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు కంపెనీలకి బానిసల్లాగా ఆలోచించకండి, మీరు కంపెనీస్కి ఫ్యాన్ బాయ్స్ లాగా ఆలోచించకండి. వాళ్ళ మీదకి వస్తే ఎవరినైనా గొంతుకోసేస్తారు. మొదలెడదామా? నేను ఒక ఏఐ టూల్ని హైర్ చేసుకొని పెట్టిన కామెంట్స్ని సింప్లిఫైడ్ చేసుకున్నా. 3 పాయింట్స్ చెప్పింది. మీరు చెప్తున్న లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్గా ఉంది, అర్థం అవ్వట్లేదు. దానికి ఆన్సర్ ఇందాక నేను చెప్పినట్టు, అది కంపెనీస్ పెడుతున్న వర్డ్స్. దాన్ని నేను ఇంకో లాంగ్వేజ్లో మారిస్తే మనకి ఇబ్బంది, మనకి ఇంకేం అర్థం కాదు. బేసిక్గా ఈ వీడియో చేయడానికి గల ఇంటెన్షన్ ఏదైతే ఉందో అదే వేస్ట్ అయిపోతుంది నేను వర్డ్స్ని వేరే రకంగా మారిస్తే. రెండోది, మంచి ఇన్సూరెన్స్ పాలసీ చెప్పండి. మంచి ఇన్సూరెన్స్ పాలసీ నేను ఎందుకు చెప్పలేను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చికెన్ బిర్యానీ నచ్చింది అనుకోండి, అది షాగోస్కి వెళ్ళు, మెహఫిల్కి వెళ్ళు, ఇంకేదో హోటల్కి వెళ్ళు అని చెప్పగలుగుతాం. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇన్సూరెన్స్ అని మీకు ఏదైతే అమ్మారో, నీకు హెల్త్కి ఏ ఆపద వచ్చినా మేము ఉన్నాం, నువ్వు ఇన్ని డబ్బులు కట్టు, ఇంత ట్రీట్మెంట్ తీసుకో అనే ఒక నరేటివ్, అనే ఒక యాడ్ మీ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఉంది. దానికి గల కారణం ఆ మార్కెటింగ్ స్కిల్స్. సో
ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బు కడుతున్నామో దేనికన్నా పనికొస్తుంది అని అనుకుంటున్నామో అదే ఫస్ట్ మిస్లీడ్, అదే ఫస్ట్ తప్పు మనం చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆ హోటల్లో బిర్యానీ బాగుంటుంది, ఈ హోటల్లో చికెన్ బిర్యానీ బాగుంటుంది చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే అందరూ బిర్యానీని అమ్ముతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఇన్సూరెన్స్ పేరుతో హెల్త్ పేరుతో మీకు ఫ్రీలో చేస్తామని ఏదైతే నెరేటివ్ మీ మైండ్లో పెట్టారో అది అలా లేదు. బిర్యానీ పేరున ఒకడు బగారా ఖానా, బిర్యానీ పేరున ఒకడు కిచిడి, ఇంకోటి వెజ్ బిర్యానీ, ఇంకోటి ఏదో వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా అమ్ముతున్నారు. అన్నిటికంటే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. నేను ఒక పాలసీ తీసుకుంటే అన్ని కవర్ అయిపోతాయి, ఇది నాకు ఒక ఏంజల్, నాకు ఒక దైవ దూతలాగా అని మటుకు అనుకోకండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీ ఫేవర్లో ఉండేటట్లు చూసుకొని మీరు పాలసీ తీసుకోవాలి. ప్రతి కామెంట్కి అయినంత వరకు ఇదే చెప్పాం, డు నాట్ నెగ్లెక్ట్ టేకింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఈ రూల్స్ ఫాలో చేయండి. దాన్నే మళ్ళీ మనం కొంచెం సింప్లిఫైడ్ చేసి రీవిజిట్ చేద్దాం ఇవాళ. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఒకడు బాగా పాడగలుగుతాడు, ఒకటి రాయగలుగుతాడు, ఇంకొకటి ఏదో బాగా పరిగెత్తగలుగుతాడు. అలాగా ఇలా ప్రతి ఇన్సూరెన్స్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది. అన్నీ కలిపి ఒకే చోట ఇన్సూరెన్స్ ప్రీమియం వెళ్ళిపోతుంది. సో ఆబ్వియస్లీ అంత ప్రీమియం కట్టడం కన్నా మీరు ప్రాబబ్లీ తీసుకోరేమో. కొన్ని ఇన్సూరెన్స్ క్యాష్లెస్ క్లెయిమ్స్, అంటే మీరు డబ్బులు ఇవ్వకుండానే హాస్పిటల్ వాళ్ళ నెట్వర్క్లో ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ డబ్బు బిల్స్ వాళ్ళకి పంపించుకొని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. కొన్ని ఇన్సూరెన్సెస్ అయితే నో రూమ్ రెంట్ క్యాపింగ్, అంటే మీరు 5,000 రూమే తీసుకోవాలి, 10,000 రూమ్ తీసుకోవాలని ఇందాక వీడియోలో చెప్పినట్టు అలాంటివి ఏమీ లేని ఇన్సూరెన్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని క్రిటికల్ ఇల్నెస్, చాలా సివియర్ ఇల్నెస్, హార్ట్ అటాక్, కిడ్నీ, స్ట్రోక్ ఇలాంటివి. కొన్ని గ్లోబల్ కవరేజ్, ప్రపంచంలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా. అయితే కొంతమంది సీనియర్ అఫీషియల్స్కి మేము రీచ్ అవుట్ అయ్యాం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం డిగ్ చేద్దామని. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే ఎప్పుడైనా ఎక్కువది తీసుకోవాలి, అప్పుడే మీకు కావాల్సిన అడ్వాంటేజెస్ అన్ని మీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి 10 లక్షల పాలసీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇన్ఎవిటబుల్లీ మనకు తెలియకుండానే చాలా గేటీలు, చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మినిమం మీరు 10 నుంచి 15 లక్షలు, ఇంకా మీ వల్ల అయితే 25 లక్షలు లేదా ₹1,00,00,000 తీసుకోమని ఆ కంపెనీలో సీనియర్ రిప్రజెంటేటివ్సే చెప్తున్నారు. మరి ఇన్ని డబ్బులు కట్టాలంటే వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుద్ది అంటే, సార్ మెడికల్ ఇన్ఫ్లేషన్ కూడా హైయే కదా అన్నారు, విచ్ ఇస్ ఆల్సో ట్రూ. ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టాలన్నా, దాన్ని మెయింటైన్ చేయాలన్నా, స్టాఫ్ అయినా ఎక్సెట్రా అన్ని విషయాలకు కూడా ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదండి, మనం 10 సంవత్సరాల ముందు ₹2 తాగే చాయ్ ఇప్పుడు 25కో 30కో అయింది కదా, అంతే ఇన్ఫ్లేషన్ అండి. సో రేపు పాలసీ తీసుకునేటప్పుడు ఫస్ట్గా మీరు మీ ఏజెంట్ని అడగాల్సిన విషయం ఏంటంటే, క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ మీ ఇన్సూరెన్స్కి ఏమేమి ఉన్నాయి మీరు తీసుకున్న పాలసీలో అనేది మీరు పెన్ పేపర్లో రాసుకొని వాళ్ళ కాల్ సెంటర్తో కన్ఫర్మ్ చేసుకొని అప్పుడే మీరు పాలసీకి వెళ్ళండి. ప్రతి హాస్పిటల్కి వాళ్ళకు ఒక క్యాష్లెస్ నెట్వర్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెయిటింగ్ పీరియడ్. ప్రతి డిసీజ్కి ఒక వెయిటింగ్ పీరియడ్ పెడతారు. PED, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే మీరు ఇవాళ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీకు హార్ట్ ఇష్యూ ఆల్రెడీ ఉన్నా, లేదా మీరు హై బీపీలో ఉన్నా, హై డయాబెటీస్లో ఉన్నా, ఇలా డిఫరెంట్ కండిషన్స్ని పెట్టి ప్రతి పాలసీ డిజైన్ అయ్యింది. మినిమం వెయిటింగ్ పీరియడ్ 2 to 4 years దాకా పెడుతున్నారు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, వెయిటింగ్ పీరియడ్ లేని ఇన్సూరెన్స్ ఉంటే చెప్పు అనే పాయింట్ మనం ఏజెంట్తో మాట్లాడాలి. కొంతమంది మెటర్నిటీ, డెలివరీ కోసం మంచి హాస్పిటల్లో ప్లాన్ చేసుకుంటారు కదా, దానికి వెయిటింగ్ పీరియడ్ కొన్ని ఇన్సూరెన్సెస్ 1 నుంచి 3 years వరకు పెడుతున్నాయి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ డిజైన్ చేసి పెడతాయి. ప్రతి ఇన్సూరెన్స్, ప్రతి పాలసీ మీరు తీసుకునేది డీటెయిల్లో మీరు ఈ క్వశ్చన్స్ రీచెక్ చేసుకోవాలి. కేవలం ఒక ఏజెంట్తోనే కాదు, మీరు ఆ కాల్ సెంటర్కి విజిట్ చేసి వాళ్ళ కంపెనీకి ఈమెయిల్ రాసో, వాళ్ళ కంపెనీ వెబ్సైట్లోనో కష్టపడితేనే ఈ పనులు అవుతాయి. కొంతమంది మహానుభావులు నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు, ఇవన్నీ వద్దు, పాయింట్కి రా, ఈ పాయింట్ నీకు కాదు, అవుట్. మేము చేస్తుంది ఫ్రీ సర్వీస్. ఇక్కడ మేము కూర్చుంది ఎవరి ఇన్సూరెన్స్ అమ్మడానికి కాదు. వీఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ పీపుల్ హూ డోంట్ నో ఎనీథింగ్. ఈ వీడియోస్ కేవలం వాళ్ళకి, ఎవరికైతే ఏమీ తెలియదని. ఇలా యారగెంట్గా మాట్లాడే వాళ్ళ సబ్స్క్రైబర్స్ అన్ఫాలో కొట్టేస్తే మంచిది. ఇక నెక్స్ట్ పాయింట్, రూమ్ రెంట్ లిమిట్ అంటే ఏంటి? ఇదిగో నువ్వు ₹1,00,000 కట్టావు, ఇదిగో నీ 5 లక్షల పాలసీ. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, ₹1,00,000 ప్రీమియం కట్టాం, 5 లక్షల వరకు బిల్ వస్తే ఇన్సూరెన్స్ కట్టేస్తుంది అనుకుంటున్నాం. కానీ అక్కడే ఉంది మొత్తం క్యాచ్. 5 లక్షలు ఎలా వస్తాయి అన్నదానికి పాయింట్ టు పాయింట్ సబ్ డివిజన్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ రెంట్ క్యాపింగ్ అని ఒక వర్డ్ ఉంటుంది. అంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఏ రూమ్ అయితే తీసుకుంటున్నారో దాని మీద వాడు ఒక క్యాపింగ్, అంటే ఒక లిమిట్ పెడతాడు. ఇప్పుడు ఈ రూమ్ రెంట్ పాలసీస్ అనేది వర్డ్ ఏదైతే ఉందో, అసలు ఈ వర్డ్నే అవాయిడ్ చేసేయండి. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, కానీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూడండి. సింపుల్గా చెప్పాలంటే రూమ్ రెంట్ క్యాపింగ్ ఏం లేదండి. ఇప్పుడు మనం 5,000 రూమ్ రెంట్లో ఉండి 10,000 రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ 5,000 మనమే కట్టాలి రూమ్వి. మొత్తం బిల్ ఏదైతే వస్తుందో, వాళ్ళు వాడే సూది కానీ, పిన్ కానీ, ఎక్కిచ్చే గ్లూకోజ్ కానీ, ఇచ్చిన ఇంజెక్షన్ కానీ, వాడే గ్లవ్స్ కానీ, అన్నిటి మీద ఇంకా 50%కి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు 5,000 రూమ్కి 10,000కి వెళ్ళారు కాబట్టి. దీని వెనకాల ఉన్న రీజనింగ్ అర్థమైందా? మీరు ఏదైతే అనుకుంటున్నారు నాకు 5 లక్షల పాలసీ ఉందని, అది అంత సింపుల్గా వర్కౌట్ అవ్వదు. దాని వెనకాల ఉండే ఇంపార్టెంట్ కండిషన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇది.
రూమ్ రెంట్ క్యాపింగ్. ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఇన్సూరెన్స్ ఏజెంట్తో మాట్లాడేటప్పుడు రూమ్ రెంట్ క్యాపింగ్ లేని పాలసీ చెప్పండి గురువు గారు అని అడగండి. ఇదే బెస్ట్. నెక్స్ట్ పాయింట్ రాసుకుంటున్నారా? సబ్ లిమిట్ అండ్ హిడెన్ క్యాప్స్. ఇప్పుడు మనం ఏదైతే 5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్నామో దాంట్లో అన్ని డిసీజెస్ కవర్ అవ్వవు, అన్ని వ్యాధులు కవర్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాటరాక్ట్ వచ్చింది అనుకోండి, నేను ఇవ్వను అంటాడు. జాయింట్ రీప్లేస్మెంట్ ఉందనుకోండి, నేను ఇవ్వను అంటాడు. మీ పాలసీ ప్రకారం క్యాటరాక్ట్ కి, జాయింట్ రీప్లేస్మెంట్స్ కి, ఐసీయూ చార్జెస్ కి, డాక్టర్ కన్సల్టేషన్స్ కి అన్నిటికీ సబ్ లిమిట్స్ ఉంటాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? సింపుల్ థింగ్. అగైన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ని అవాయిడ్ సబ్ లిమిట్స్ అనే క్లాజ్ ఉండే పాలసీని మనం అడాప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో దొంగ ఉంది, కోపే. నేను 5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్నాను కదా, మళ్ళీ ఇదేంటి? అదే మ్యాజిక్. ఇప్పుడు ఏమంటాడు ఇన్సూరెన్స్ కంపెనీ, మీ బిల్లు ₹1,00,000 అయింది కదండి, కోపే ప్రకారం 20% మీరు కట్టండి, 80% నేను కడతా. అంటే 20,000 మీరు కట్టండి, 80,000 నేను కడతా. ఎందుకు ఇలాగా? అదే రూల్స్, అలానే రాశారు. దీన్ని ఇంక ఎలా సింప్లిఫై చేయగలుగుతాం? దీన్ని మాక్సిమం అర్థమయ్యే లాంగ్వేజ్లో ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేస్తున్నాం. సో మీరేం చేయాలి? థర్డ్ పాయింట్, కోపే లేని పాలసీసే చెప్పు బాబు అని మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ అడగండి. ఎందుకంటే ఆ 10%, 12% బిల్స్ ఇప్పుడు ₹1,00,000 మీరు 20,000 కట్టాలి. అదే 10 లక్షలు వస్తే 2 లక్షలు మీరు కట్టాల్సి వస్తుంది. కొన్ని పాలసీస్ లో రీజనబుల్ అండ్ కస్టమరీ చార్జెస్ అని ఒక వర్డ్ ఉంటుంది, ఇది కూడా కనుక్కోండి. అలా వర్డ్స్ ఉన్నా కానీ పాలసీస్ ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీ మైండ్ లో క్వశ్చన్ వస్తుంది కదా, అసలు ఏంటి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, నేను ఏదేదో చెప్పేస్తున్నాడు, ఇప్పుడు నేను ఏ పాలసీ తీసుకోవాలి? అప్పుడే కాదు, ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ అయిపోయినాయండి. అప్పుడు ఫైనల్ పాయింట్కి మనం రీచ్ అవుదాం. పాలసీ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్స్లో 60 నుంచి 180 డేస్ వరకు ఉండే పాలసీ మీరు తీసుకోండి. డే కేర్ ప్రొసీజర్స్ని యాక్సెప్ట్ చేసే పాలసీని తీసుకోండి. PED, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికి కూడా హైడ్ చేయొద్దు. ఎందుకంటే ఎటో ఒకటి నుంచి ఏదో ఒకటి చేసి ఏదో రిపోర్ట్ బయటకు వస్తుంది. ఎలా వస్తాయో తెలుసా? 2015లో మనం ఇంటర్నెట్ ఫ్రీ వచ్చిందని చెప్పి తెగ వాడాం కదా, ఈ టెస్ట్లని ఆ టెస్ట్లని, ఎక్కడ పడితే అక్కడ సార్ ఈ నెంబర్ ఫిల్ చేయండి అని నెంబర్లు ఫిల్ చేసాం కదా. బేసికలీ ఆ నెంబర్స్ అన్నీ తీసుకుపోయి కంపెనీస్ వాళ్ళ డేటా సెంటర్స్లో పెట్టుకొని మీ డేటాని యాక్సెస్ చేస్తాయి. వీడు ఏ హోటల్ నుంచి బిర్యానీ ఇష్టంగా తింటాడు, ఏ రంగు షర్ట్ ఎక్కువ వేసుకుంటాడు, వీడికి ఉండే వ్యాధులు ఏంటి, ఈ డేటా అంతా స్టోర్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ అగైన్ టు టాక్ అబౌట్. ఇప్పుడు ఈ డేటా అంతా మాక్సిమం ప్లేయర్స్ ఎవరున్నారు? గూగుల్, మెటా, అమెజాన్, వీళ్ళ దగ్గర మాక్సిమం ఆఫ్ ద వరల్డ్స్ డేటా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ డేటాని వేరే వేరే పర్పసెస్ కింద వాడుకుంటారు. మనమేమో ₹1 తగ్గుతుందని చెప్పి ఆ పెన్ను పేపర్ తీసుకుని తెగరాసాం నెంబర్లు, అన్ని చోట్ల అన్ని ఎంక్వైరీలు, రిపోర్ట్లు అన్నీ ఇచ్చేసాం. ఇప్పుడు ఆధార్, పాన్, సిమ్ అన్నీ ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నాయి. సో మీరు ఏ డిసీజ్ హైడ్ చేసినా చాలా ఈజీ కంపెనీస్గా డేటా తీయడం బయట, ఎందుకంటే ముందు మనం కమిట్ అయిపోయాం. అందుకే మీరు ప్రీవియస్ డిసీజెస్ని హైడ్ చేసినా ఫ్యూచర్లోకి వచ్చాక ఆ పాలసీస్ రిజెక్ట్ అవుతాయి. నేను ఇక్కడ ఇంపార్టెంట్గా ఒక పాయింట్ చెప్తా. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కంపెనీస్ని థరోగా చెక్ చేయండి. కరెక్ట్, మొత్తం పైనుంచి కింద వరకు కడిగేసేయండి. ఆ కంపెనీ ఫ్రీక్వెంట్గా ప్రీమియమ్స్ పెంచుతుందా, వీడికి ఒక స్టేబుల్ ప్రీమియం పార్ట్నర్ అనేవాడు ఉన్నాడా, వీడికి టోటల్ క్లెయిమ్ రిజెక్షన్ రేట్ ఎంత ఉంది, 90% అండ్ అబవ్ ఉంటే చాలా మంచిదే అని చెప్తున్నారు. వీడు ప్రీమియమ్స్ అస్తమానం మారుస్తున్నాడు అంటే అది కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు లైఫ్ టైం రెన్యూవబిలిటీ ఉండే పాలసీసే తీసుకోండి. చాలా మటుకు కంపెనీ 60 or 70 వస్తే మేము ఇవ్వమంటాం. అంటే నువ్వు బతికినోళ్ళు మాకు కట్టు, అంటే మనకి ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, దానికి మటుకు నేను రాను ముందుకే అంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎందుకు వెళ్తారు? కొంతమందికి మేజర్ ఇష్యూస్ ఉంటాయి, స్ట్రోక్, హార్ట్ అటాక్, క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లమ్స్. వీళ్ళకి క్రిటికల్ ఇల్నెస్ యాడ్ ఆన్ అని ఇన్సూరెన్స్ కంపెనీస్ అమ్ముతాయి. అవి క్లియర్గా ఇన్సూరెన్స్ ఏజెంట్తో అండ్ కంపెనీ కాల్ సెంటర్స్తో అండ్ మోస్ట్లీ ఈమెయిల్స్లో కమ్యూనికేట్ చేసిన తర్వాతే పాలసీస్ తీసుకోండి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మోడర్న్ ట్రీట్మెంట్ కవరేజెస్ కూడా చేస్తాయి. రోబోటిక్ సర్జరీ, స్టెమ్ సెల్ థెరపీ, ఆర్గన్ డోనార్ ఎక్స్పెన్సెస్, బేడియాట్రిక్ సర్జరీస్ ఫర్ మెడికల్ రీజన్స్. ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ మనము అండర్స్టాండ్ చేసుకొని క్వశ్చన్ చేస్తేనే కరెక్ట్ పాలసీకి రీచ్ అవుతాం. ఎందుకు చెప్పనా, ఇది చాలా మిస్చ్యూస్గా, నటోరియస్గా ఉన్న ఇండస్ట్రీ. దీని మీద 14 నుంచి 16,000 కంప్లైంట్స్ IRDAI దగ్గర రిజెక్ట్ అయ్యాయి. ఇంకా కంప్లైంట్ ఇవ్వలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ ప్రజలు అనుకుంటేనే మారుతుంది. మీరందరూ ఇన్ని క్వశ్చన్స్ ఈ కంపెనీస్కి వేస్తేనే కంపెనీస్ వాళ్ళ పాలసీస్ మారుస్తాయి. కంపెనీస్ మోర్ ఈజీ, మోర్ ఫేవరబుల్ టువర్డ్స్ పీపుల్కి వెళ్తాయి. ఇదంతా కాదు, పాయింట్కి రా అని ప్రబుద్ధులు ఉంటే ఎవరేం చేయలేరు. సో మెజారిటీ ఆఫ్ యూ షుడ్ కమ్ టు అ కంక్లూజన్కి మీరు అడగాలి. అఫ్కోర్స్ ఈ అడిగే పని మాదా, ఇది సిస్టమే చేయాలి కదా అంటే కరెక్టే. మరి సిస్టమ్ దగ్గర ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో, ఎంత అండర్ ఎంప్లాయిడ్ ఉందో మనకు తెలియదు. చిన్నప్పుడు స్కూల్లో ఒక పాయింట్ చదువుకున్నాం, ఒక్క కర్రపుల్ల ఇలా కొడితే ఇరిగిపోద్ది. అదే 100 జోడించాం అనుకో
ఎంత చేసినా ఎరగలేదు. అదే ప్రజాస్వామ్యం, అదే డెమోక్రసీ, దట్ ఈస్ పీపుల్స్ పవర్. సో మీలో ఉండే పవర్ని కరెక్ట్గా ఎక్సైజ్ చేయండి. మీరందరూ కలిసికట్టుగా క్వశ్చన్ చేయండి. మీరందరూ కరెక్ట్ పాలసీస్ గురించి డ్రైవ్ చేయండి. అండ్ ఇంపార్టెంట్లీ లాస్ట్లీ, ఇన్సూరెన్స్ ఈజ్ అ మస్ట్. బికాజ్ మన జీవితాలు సడన్గా కిందికి రాకుండా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేదే క్వశ్చన్. అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది ఇక్కడ లేదు. విభిన్న రకంగా ఇలా ముడేసి పెట్టారు. ఒక్కొక్క ముడిని మనం విప్పేకే ట్రై చేస్తున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసిందని నేను ఆశిస్తున్నాను. దీన్ని మ్యాక్సిమం షేర్ చేయండి. నేను యూజువల్గా ఇలాంటి విషయాలు అడగను, బట్ మీ అందరూ కలిసి దీని గురించి యునానిమస్గా సటిల్గా ఒక చేంజ్ని ఇనిషియేట్ చేస్తేనే ఈ పాలసీ మేకర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ ఫేవర్లోకి వస్తాయి. లేదు స్క్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.